వార్తల్లోని ముఖ్యాంశాలు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంతో పాటు బడియేడు పిల్లలు బడిలోనే ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ కుమార్. భారతదేశం అభివృద్ధి చెందాలంటే రెండు స్వాతంత్రం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కీ రాయల్. ఓటు హక్కు కలిగిన ప్రతి మహిళ తన ఓటు హక్కును వినియోగించుకోవాలి. నగర కమిషనర్ అరుణ పిలుపు. వార్తల్లోని వివరాలు. బడియేడు పిల్లలు బడిలో ఉండాలి అని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరుణ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం గాంధీ విగ్రహం వద్ద ద్విచక్ర వాహన మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరుణ కుమార్, దిశ డిఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు పనిచేయాలన్నారు. బాల కార్మిక రహిత సమాజ స్థాపన ధ్యేయంగా పనిచేయాలన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలు బడిలో ఉండాలన్నారు. మైనర్ పిల్లలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరమన్నారు. ప్రభుత్వం నిర్బంధ విద్యను అమలు చేస్తోందని ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మున్నా, సంఘ సభ్యులు కార్యదర్శి మురుగేశన్, వైస్ ప్రెసిడెంట్ దేవా, బాల ట్రెజరర్ షణ్ముఖరెడ్డి, మస్తాన్, కార్మిక శాఖ జగదీష్, ట్రాఫిక్ సిఐ నిత్యబాబు పాల్గొన్నారు. మనోవికాసం, శారీరక వికాసం, అలానే ఆత్మస్థైర్యం అన్నీ కూడా నింపాల్సిన బాధ్యత మన అందరిలో ఉందని తెలియజేయడానికి ఈ ర్యాలీని మొదటి ఎండలో కూడా మా మెకానిక్ సోదరులు అయితే మొదటి ఎండను కూడా ఏకాగ్రం చేసి అంతా కూడా నిజంగా రాజ్యాంగాలు రక్షించాలన్న ఒక సంకల్పంతో ముందుకు వచ్చారంటే వాళ్ళందరినీ కూడా రక్షించాలి. ఒక బైక్ మెకానిక్ అంటే చాలా విలువైన సమయం, అంటే ఇంచుమించు ఒక 2-3 గంటలు వేస్ట్ అయితే వాళ్ళ యొక్క రోజులో ఇంచుమించు వాళ్ళు సంపాదించిన దాంట్లో సగం కోల్పోయే పరిస్థితి అయినప్పటికీ బాగా డబ్బుతో భారతదేశాన్ని ఒక మంచి సౌశల్యమైనటువంటి దేశంగా మార్చాలన్న ఖచ్చితంగా మరి నెరవేరాలన్న ఒక ఆకాంక్షతో మా యొక్క డిఎస్పీ గారు కూడా విలువైనటువంటి సంకల్పంతో ఈ ఆపరేషన్ ముష్కాన్ నిర్వహించుకుంటే ప్రతి బాలబాలికల యొక్క ముఖం మీద చిరునవ్వుని కల్పించాలన్న ఆ ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం మనం 11 ఏప్రిల్ వరకు నిర్వహిస్తున్నాం. దానికి ఐసీడబ్ల్యూఎస్ వాళ్ళు అట్లానే మిగతా ఎవరైతే ఆ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో కోఆపరేట్ చేసి ఈ యొక్క మొత్తం ఈ బాలల యొక్క విముక్తి చేసి స్వేచ్ఛాయుత వాతావరణంలోకి వాళ్ళందరినీ ప్రవేశపెట్టడానికి మనం నిర్వహిస్తున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు రాష్ట్ర న్యాయస్థానం యొక్క ఉత్తర్వుల మేరకు ఈ ఏప్రిల్ 5 నుంచి 11 తేదీ వరకు బాల హక్కుల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాని మీద ఈ కార్యక్రమం నడుస్తుంది. అందులో భాగంగా ఈ దినం మన సోదరులు, కార్మిక సోదరులు 2 వీలర్స్ అసోసియేషన్ వారి యొక్క కోఆపరేషన్ తీసుకొని సమాజానికి ఒక ఉద్దేశం ఇవ్వాలనే ఉద్దేశంతో 14 ఏళ్ల లోపల చదువుకోవాల్సిన పిల్లలు బడిలోనే మాత్రం ఉండాలి, పనిలో ఉండకూడదు. ఆ విధంగా మిగతా వారికి కూడా సొసైటీకి, పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మా యొక్క దిశ సిబ్బంది సహకారంతో, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్, మిగతా చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్స్ అందరి యొక్క సహకారంతో ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. సార్ చెప్పినట్లు, పెద్దలు చెప్పినట్లు రాజ్యాంగం నిర్దేశించిన హక్కులు కాపాడడం మన బాధ్యత. అదేవిధంగా కొంతమంది తెలిసిదే కావచ్చు లేదా ఉద్దేశపూర్వకం కావచ్చు వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో భాగంగా కొన్ని కేసులు నమోదు చేయడం, లేదన్నప్పుడు కొంతమంది వాళ్ళకి అవగాహన కల్పించి ఆ విధంగా చేసుకోవడం అనేది దాదాపుగా కేసులు ఎక్కడ పిల్లలు అయితే పనిలో లేరు. ఆల్మోస్ట్ సొసైటీ అందరికీ కూడా 14 ఏళ్ళ పిల్లలంటే కేసులు అవుతుందని చెప్పేసి తెలుస్తుంది. అయినా కూడా మరొకసారి కూడా ఇంకెవరైనా ఇటువంటి కార్యక్రమం జరగకూడదు, ఇటువంటి సంఘటన మరి మనకు అది సమాజానికి సిగ్గు చేయడం విషయం అనేది అవుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సార్ చెప్పినట్లు మరి కూడా ఉత్తరోత్తర కూడా ఇవి లేకుండా మేము చేసే బాధ్యత తీసుకొని ఆ విధంగా మిగతా వారు కూడా అవగాహన కల్పించి మరి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం. నమస్తే.
భారతదేశ అభివృద్ధికి రెండవ స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కీ రాయల్ అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఒక పక్క ధరలు పెరిగి మరో పక్క మతాలు కులాలు పేర్లతో గ్రామాలలో దౌర్జన్యాలు పెరిగిపోతోందన్నారు. ఓటరుని ఆయుధమని ఎన్నికలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఓటు హక్కుతో ఉత్తమ పరిపాలకుడిని ఎంచుకోవాలన్నారు. నీచ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే, సువర్ణ పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ఎలాంటి మద్యము నగదు ప్రలోభాలకు గురి చేయకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. 40 సంవత్సరాలుగా చిత్తూరును ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, చిత్తూరు అభివృద్ధి చెందాలన్నా నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవాలని అన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి చాలా అధ్వానంగా ఉందని, రోడ్లు వెడల్పు చేయాలన్నా, త్రాగునీటి సౌకర్యం కల్పించాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. కనీసం జిల్లా కేంద్రంలో ఒక యూనివర్సిటీ లేకపోవడం దారుణమన్నారు. చిత్తూరుకి న్యాయం జరగాలంటే ప్రతి ఒక్క పార్టీ నీతి నిజాయితీగా ఎన్నికలకు రావాలన్నారు. కూటమి అభ్యర్థులుగా సిపిఐ సిపిఎం అభ్యర్థులు మద్దతుతో చిత్తూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర అధికార పార్టీని గద్దెదించి ఇండియా కూటమిని గెలిపించాలన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కీ రాయల్కు కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ ఉందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీని ఓడించి ఇండియా కూటమిని గెలిపించుకోవాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ దేశ సంపద కొల్లగొడుతున్న మతోన్మాద బీజేపీని ఓడించాలని ఇండియా కూటమి ఏర్పడిందన్నారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి గెలుపొందుతుందని కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు పలుకుతుందన్నారు. సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా జి టిక్కీ రాయల్ అనే నన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు అవకాశం కల్పించారు. కాబట్టి ఇక్కడ పరిచయ వేదికగా మా ఇండియా కూటమి పార్టీల తరఫున పరిచయ వేదిక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అలాగే చిత్తూరులో రాబోయే రోజుల్లో మా ఇండియా కూటమి పార్టీలన్నీ కలిపి ప్రచారం నిర్వహించబోతున్నాము. అందులో సందర్భంగానే ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ తరపున నాగరాజన్న గారు, సిపిఎం తరపున గంగరాజన్న గారు అధ్యక్షతను వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడిగా మేము ప్రతిపక్ష పార్టీలను కానీ అధికార పక్షంలో ఉన్న పార్టీలకు కానీ దీటుగా చిత్తూరులో ప్రచారం నిర్వహించబోతున్నాము. అలాగే చిత్తూరు సమస్యలపైన, రాష్ట్ర సమస్యలపైన, దేశ సమస్యలపైన గొంతెత్తి గట్టిగా వినిపించబోతా ఉన్నాము. ఈ సందర్భంగా నేను చిత్తూరు ప్రజలకి తెలియజేసేది ఏమంటే, మనకి ఈరోజు నిజంగా స్వతంత్రం వచ్చిందా అనే విధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రెండో స్వాతంత్ర ఉద్యమం మనము ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నారు. ఎంతో మంది ప్రజాప్రతినిధులు వస్తున్నారు, వెళ్తున్నారు. వాళ్ళు సొంతంగా అభివృద్ధి అవుతున్నారు తప్ప ఇంతవరకు ఈ చిత్తూరు అభివృద్ధి పోకపోవడం మనం చేసుకున్న ప్రజలు ఓట్లు తప్పుదావగా వేసినటువంటి ఫలితమే ఈరోజు ఈ చిత్తూరు ఇంత దరిద్రంగా ఉందని కూడా నేను చెప్పదలుచుకున్నా. అందుకోసం ఈ చిత్తూరు జిల్లా ఓటర్ మహాశైలకు ఒకే మాట చెప్తున్నా, నీతి నిజాయితీ గల ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక వెనుకబడిన అభ్యర్థికి కాంగ్రెస్ హైకమాండ్ ఇక్కడ గుర్తించి ఇచ్చినారంటే దాన్ని మనందరూ కూడా స్వాగతించాలా. కాబట్టి అలాంటి అభ్యర్థిని, నీతి నిజాయితీ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలా. మరి భారతదేశ వ్యాప్తంగా ముందు మొదట ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వస్తే తప్ప ఈ రోజు ఈ దేశం ముందుకు పడదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద పార్టీ బీజేపీ పార్టీని, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని, బీజేపీకి మద్దతు పార్టీకి తొత్తులుగా వారిస్తున్నటువంటి పార్టీల్ని తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా
ఉన్నటువంటి బీజేపీ పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీలు కూడా మొత్తం టోటల్ గా బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తుంది. ఈ పార్టీలంతా కూడా మనం ఓడించాలా, ప్రజలు నిజాయితీగా అభ్యర్థులను గెలిపించుకోవాలా. ఈ చిత్తూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎవరైతే పాటుపడతారో, పాటుపడి ఈ చిత్తూరు అభివృద్ధి కోసం సేవలు చేస్తారో అలాంటి వారిని మన గుర్తెరిగి ఓట్లు నిజాయితీ వల్ల ఓట్లు వేసి గెలిపించుకోవాలని పార్టీ ఇచ్చేస్తున్నాం. అందుకోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మాకు కూడా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా 8 సీట్లు ఇవ్వడం జరిగింది. అందులో తిరుపతిలో కూడా సిపిఐకి పొత్తుగా మన పార్టీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ భాగంగా ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థిగాని టిక్కెరాయిని గెలిపించడానికి మా వంతుకు మా కేడర్ అంతా కూడా ఇక్కడ చాలా మంది నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చేసారు. ప్రతి మహిళ పారదర్శకంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నగరపాలక అధికారులు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, నేడు మీరు వేసే ఓట్లు రేపటి భవిష్యత్తుకు మంచి బాటలుగా నిలుస్తాయని నగరపాలక స్వీప్ నోడల్ బృందం ఓటు హక్కు ఆవశ్యకతపై మహిళలకు అవగాహన కల్పించింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్, ఆర్ఓ జేసీ శ్రీనివాసులు వారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ఏఆర్ఓ కమిషనర్ అరుణ మార్గదర్శకంలో నగరపాలక స్వీప్ నోడల్ టీం సభ్యులు నగరంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం కుక్కలపల్లి పోలింగ్ కేంద్రం పరిధిలో మహాభారత ఉత్సవాలు జరుగుతున్న ధర్మరాజుల ఆలయం వద్ద మహిళలకు ఓటు హక్కు ప్రాధాన్యత, ఎథికల్ ఓటింగ్, ఈవీఎంల వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కుటుంబ ప్రగతిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, రాష్ట్రం దేశ అభివృద్ధిలోనూ మహిళలు తమ ఓటు హక్కు ద్వారా అంతే కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేస్తామని మహిళలంతా ప్రతిజ్ఞ చేశారు. కళాజాత బృందాల ద్వారా దొడ్డిపల్లి ఉన్నత పాఠశాల, ముర్కంపట్టు ప్రాంతాలలో జానపద పాటలు, పద్యాల ద్వారా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ, స్వీప్ అసిస్టెంట్ నోడల్ అధికారి చిన్నయ్య, స్వీప్ నోడల్ టీం సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు తీరని అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రాణి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరూ లేనప్పుడే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డామని అన్నారు. కాంగ్రెస్ చేసిన ప్రతి పోరాటంలో తోడుగా ఉన్నామన్నారు. రాహుల్ గాంధీని అరెస్టు చేసినందుకు నిరసనగా చిత్తూరు రైల్వే స్టేషన్లో నిరసన కార్యక్రమం చేపడుతుంటే పోలీసులు అరెస్టు చేశారని, సొంత పూచీకత్తుతో బయటపడ్డామన్నారు. అంతలా కష్టపడితే మహిళా జిల్లా అధ్యక్ష పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. నిన్న మొన్న వచ్చిన వారికి పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కలెక్టరేట్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ వంట వార్పు కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలను తీసుకెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేశామని, ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడే పోలీసులకు సమాచారం ఇచ్చి మమ్మల్ని అరెస్టు చేయించారని ఆరోపించారు. ఈ విషయం గతంలో ఉన్న జిల్లా అధ్యక్షులు, నాయకులు కూడా తెలుసుకున్నారన్నారు. యాదవ్ మహిళగా పార్టీ కోసం ఎన్నో అవమానాలు, కష్టపడి పార్టీలో పనిచేస్తే తనకు గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైన రాష్ట్రంలో మహిళా నాయకులకు న్యాయం జరుగుతుందని సంతోషపడ్డామన్నారు. అయితే ఆమె కూడా మహిళలను విస్మరించారని తెలిపారు. రాహుల్ గాంధీ జూడో యాత్రకు సంఘీభావంగా జిల్లాలో కుప్పం నుంచి చిత్తూరు వరకు నిర్వహించిన పాదయాత్రలో కాళ్ళు అరిగేలా తిరిగామని, అంతలా కష్టపడిన తనకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఒక మహిళకైనా ఎమ్మెల్యే సీట్ కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చందన, సీనియర్ మహిళా నాయకులు లక్ష్మమ్మ, శాంతాకుమారి, గౌరమ్మలు పాల్గొన్నారు. దాంట్లో ఆ రోజు ఇద్దరు మహిళలే మన పోతలపట్టు, మా పక్క నియోజకవర్గం పోతలపట్టులో విక్టోరియా అనే ఆకగారు, నేను ఇద్దరు మహిళలే. 10 మంది మగవాళ్ళు 2 మహిళలు కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేశాము. ఈరోజు మా మహిళలకి అన్యాయం జరిగింది. గతంలో జిల్లా అధ్యక్షుల పదవి నేను అడగడం జరిగింది. జిల్లా అధ్యక్షుల పదవి అడిగే టైంలో కూడా మమ్మల్ని సంప్రదించకుండా, మమ్మల్ని అడగకుండా గతంలో చేసి ఎప్పుడో పోయిన ఎలక్షన్లో మానేసిన వాళ్ళకి తీసుకొచ్చి ఈరోజు 2-3 రోజుల్లో జిల్లా అధ్యక్షుల పదవి వేయడం చేశారు. అప్పుడు కూడా సరిపెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా వాళ్ళతో కలిసి పనిస్తామని మా బాధను దిగమించుకొని
వాళ్ళు మమ్మల్ని పదవులు ఇచ్చేటప్పుడు కూడా మీకు ఏ పదవులు కావాలమ్మని మమ్మల్ని అడగలేదు. స్టేట్ ప్రెసిడెంట్గా వచ్చారు. వాళ్ళు ఏ జిల్లాలో ఏ మహిళలు పనిచేస్తున్నారు, ఎవరున్నారు, అక్కడ ఏంటని ఒక ఎంక్వైరీ చేసి అడిగి వాళ్ళకి పదవులు ఇవ్వాలి. కనీసం మా చిత్తూరు జిల్లాలో న్యాయం చేయలేదు. అప్పుడు కూడా సరిపెట్టుకున్నాం. మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అప్లికేషన్ వేసాము. ఈరోజు మేమేమడుగుతున్నామంటే, ప్రజల్లోకి వెళ్ళాలంటే మేము ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి, మహిళలు తీసుకురండి పార్టీకి అంటున్నారు. మహిళలు తీసుకొస్తాము, మా మాట మీద మహిళలు వస్తున్నారు. కానీ మహిళలు గుర్తించే వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు మాకే గుర్తింపు లేకపోతే రేపు వాళ్ళు మమ్మల్ని నమ్మి మా మాట మీద ఎట్లా వస్తారు? ఈరోజు ఓట్ల కోసం వెళ్ళమంటున్నారు. వెళ్తాము గ్రామానికి, ప్రతి మహిళని కలుస్తాము. ఇన్ని రోజులు నువ్వు పనిచేస్తావమ్మా, జిల్లా అధ్యక్షురాలు పదవి నీకు ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ప్రకటించలేదు, నీకు ఏ అవకాశం ఇవ్వలేదు. నీకే ఇవ్వలేదంటే మేము ఏ మొక్కం పెట్టుకొని పార్టీకి రావాలనేసి కొంతమంది మహిళా సోదరులు మమ్మల్ని అడగడం జరుగుతుంది. దయచేసి నేను చెప్తున్నాను చూడండి, గతంలో తులసిరెడ్డి గారు వచ్చేటప్పుడు వంట వార్పు కార్యక్రమం చేసాం. కాంగ్రెస్ పార్టీ వినికే లేదు. ఆ టైంలో కలెక్టర్ ఆఫీస్లో ధర్నాలు చేసేటప్పుడు నా దగ్గర చిత్తూరు కాంగ్రెస్ ఆఫీస్ పక్కనే నేను కీర్తి ఫౌండేషన్ ఆఫీస్ అని పెట్టుకొని నా దగ్గరికి వచ్చే మహిళలు, సెంటర్ మహిళలను అందరినీ తీసుకుని 200 మందిని కలెక్టర్ ఆఫీస్ కాడ తీసుకెళ్ళి వంట వార్పు కార్యక్రమంలో భాగంగా ధర్నా చేస్తుంటే మా పార్టీ నాయకులే మా పైన పోలీసులు పంపించి అడండి. అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండే ప్రమీలమ్మ, తిరుపతి ప్రమీలమ్మ గారు కార్ డ్రైవర్ని కొట్టి పోలీస్ స్టేషన్ వేసేసారు. డీసీసీ గారు మేమంతా వెళ్ళి, అప్పుడు ఉండేటి సురేష్ బాబు గారు డీసీసీగా ఉన్నారు, ఆయన మేమంతా వెళ్ళి అడిగితే అప్పుడు మీ వాళ్ళే వేశారు, చెప్పారు మాకు, మేము మూసేయడం జరిగింది అన్నారు. అలాంటి వాళ్ళకి పార్టీకి ఎన్నో డిస్టర్బెన్స్ చేసి పార్టీ ఆఫీస్ బీగాలు లేకుండా రోడ్ల మీద కూర్చొని ఆడలం పార్టీ మిషన్ టీంకి వెళ్ళి బయట కూర్చున్నాం బీగాలు లేకుండా. ఎన్నో సమస్యలు ఎదుర్కొని పార్టీకి మేము కష్టపడితే ఈరోజు ఏం చూసి పార్టీ టికెట్ చిత్తూరుకి ఇచ్చారో మాకు తెలీదు. కానీ మా మహిళలకి అన్యాయం జరిగింది. ఒకసారి ఆలోచించండి. ఇంకా ఇప్పుడు నిన్న కూడా మేము ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం, 50% మహిళలకి అన్నారు. ఎక్కడిచ్చారండి? 114 రిలీజ్ చేస్తే దాంట్లో 9 మంది మహిళలు ఉన్నారు. కనీసం 50 మహిళలు కూడా ఇవ్వలేదు, అవకాశాలు ఇవ్వలేదు. ఏం చూసి మేము పార్టీకి కష్టపడాలి చెప్పండి? ఇలాంటి అన్యాయాలు ఇక మీద కన్నా ఆపండి. మాకు జరిగిన అన్యాయం ఇంకో మహిళకు చేయొద్దనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనిక్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా శనివారం ఉదయం జరిగే తెలుగు ఎస్ఏ2 పరీక్షా ప్రశ్నాపత్రం శుక్రవారం రాత్రి 7 గంటలకే లీక్ అయిందని, ముందుగానే యూట్యూబ్లో ఇలా ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు, చదవని విద్యార్థులకు తేడా లేకుండా పోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ కావడం వెనుక జిల్లా విద్యాశాఖ అధికారుల హస్తం ఉందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన నిమోనియా, ఊపిరితిత్తులలో రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంవత్సరం 8 నెలల బాలిక నిహాసినికి స్థానిక రేణుగుంట రోడ్డు తిరుపతి సమీపంలోని అంకుర ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. వివరాల్లోకి వెళితే తీవ్రమైన నిమోనియా, ఊపిరితిత్తులలో రక్తస్రావంతో చిన్నారి నిహాసిని మార్చి 30వ తేదీ అంకుర ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి డాక్టర్ వంశీ, డాక్టర్ పృథ్వీ, డాక్టర్ దినేష్, డాక్టర్ రామ్ మోహన్లతో కూడిన పీడియాట్రిక్ బృందం చిన్నారిని దాదాపు 4-5 రోజుల పాటు HFAVలో ఉంచి అత్యంత జాగ్రత్తగా వెంటిలేషన్పై చికిత్స అందించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వంశీ మాట్లాడుతూ, తమ అంకుర హాస్పిటల్ తిరుపతి వైద్య బృందం ఇతర మెట్రో నగరాలతో సమానంగా అత్యుత్తమ వనరుల లభ్యతను కలిగి ఉందని తెలియజేయడానికి గర్వంగా ఉందని తెలిపారు. పిల్లలకు సంబంధించిన అన్ని అత్యాధునిక సదుపాయాలు, అత్యంత నైపుణ్యం కలిగిన వైద్యులు ఒకే చోట ఉండడం వల్లనే ఇటువంటి క్లిష్టమైన చికిత్సలు కూడా విజయవంతంగా చేయగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు.
ఐసీయూ అనేది సపరేట్ కోర్స్ ఉంటుంది, అది చేసిన స్పెషలిస్టులతోనే ఇక్కడ నడుపుతాం. అంతేగాని జనరల్ ఎండి పీడియాట్రిక్స్ కాకుండా ఇట్లాంటిది అంటే ఒక 4 పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ ఒకే చోట పనిచేయడం అనేది చాలా అరుదు. మన తిరుపతిలో లేదు. మహా అయితే ఒక హాస్పిటల్కి ఒకరు ఉంటారు. మీరు ఎక్కడైనా తీసుకోండి, అమరా నారాయణ ఐసీయూ స్పెషలిస్ట్ ఒకరు లేదా ఇద్దరు ఉంటారు. ఇక్కడ టీమ్ డాక్టర్స్. ఎందుకు ఐసీయూ కాన్సన్ట్రేట్ చేయాలంటే మామూలు జ్వరము, జలుబు, దగ్గు ఇట్లాంటివన్నీ అందరూ చేయగలుగుతాము, అందరూ ఇబ్బంది ఉండదు. మనకి ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తే మనం ఏం చేస్తున్నాం, ఇంతకుముందంతా కూడా చెన్నైకి పరిగెత్తాల్సి వచ్చింది. ఆ పరిస్థితి రాకూడదు. అట్లీస్ట్ అంటే మనం అక్కడికి వెళ్ళాలనుకున్నా ప్రైమరీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ జరగని సందర్భాలు చాలా చూసినాను. నేను తిరుపతిలో ఉన్నాను కాబట్టి ఎన్నో ఎమర్జెన్సీ దారిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు అందరూ తెలుసుంటుంది, ఒక 2 years బ్యాక్ మనకు ఒక డెంగ్యూ కేసు సంథింగ్ దారిలో చనిపోయింది బేబీ. అంటే అట్లాంటి పరిస్థితి నుంచి మనం ఇప్పుడు ఎంత మెరుగైనాము. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి వాడు పోవాలనుకున్నా అట్లీస్ట్ మనం ఇక్కడ స్టెబిలైజ్ చేసి పంపించే స్టేజ్లో ఉన్నాం. ఇంతకుముందు అది కూడా ఉండేది కాదు. ఇదంతా కూడా కేవలం మన టీము, అంటే డాక్టర్ని మనం ఈ ఊర్లో పెట్టడం కూడా గొప్ప కదా. అంటే స్పెషలైజేషన్ డాక్టర్లు తిరుపతి ఉండాలంటే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. సిటీస్లో అయితే ఈజీగా ఉంటారు వీళ్ళందరినీ తీసుకొచ్చి మనం పెట్టుకొని, అంటే స్పెషలిస్ట్ ఉండడం ఇంపార్టెంట్, ఎక్విప్మెంట్ ఉండడం ఇంపార్టెంట్, దానికి తగ్గట్టు నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కేర్ తీసుకుంటేనే ఇవి చేయగలం. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకటి మనకి వైద్యం అందక, అంటే ఖచ్చితంగా వైద్యాలు చాలా వరకు మెరుగవుతాయి, పిల్లలలో పని చేస్తాయి, చెన్నై కన్నా పోవచ్చు, బెంగళూరు కన్నా పోవచ్చు. కానీ అత్యవసర వైద్యం అందకపోతే టైం వేస్ట్ అయిపోతుంది. మనకి అడల్ట్స్కి బాగానే ఉన్నాయి హాస్పిటల్స్. ఇప్పుడు మనం చూసింటాం ఎన్నో కేసులు, ఆల్మోస్ట్ చెన్నైకి అవి కూడా అయిపోయినాయి. నారాయణలో కానీ అన్ని చోట్ల ఐసీయూ సెటప్స్ కానీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందరికి బాగానే వస్తుంది. అట్లీస్ట్ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి. పిల్లలకి ఇంతకుముందు అది లేకుండా. మీరు ఒక 3 years బ్యాక్ గమనించండి, 3-4 years బ్యాక్ ఏదన్నా ఎమర్జెన్సీ గిట్స్ వస్తే ఎన్నిసార్లు చెన్నైకి అత్యవసర పరిస్థితితో పరిగెత్తిన వాళ్ళు ఉంటారు చాలా. సో అలాంటివన్నీ కూడా మనము ఓవర్కమ్ అయినాము సక్సెస్ఫుల్గా. అట్లీస్ట్ మేము ప్రైమరీ అంటే కేసులు డీల్ చేయడము ఇవన్నీ కూడాతో పాటు అట్లాంటి ఏమైనా మరీ సిక్ కేసులు ఉన్నాయంటే ఎమర్జెన్సీ స్టెబిలైజేషన్ కూడా మనం చేసి, ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళ పేరెంట్స్ మనకు కొంతమంది అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు, అట్లీస్ట్ ఎమర్జెన్సీ స్టెబిలైజేషన్. ఏ రోజు కూడా పేషెంట్ మీరు వస్తానే వాడు ఎంత సిక్ ఉన్నవ్వండి, మనం ఎమర్జెన్సీగా స్టెబిలైజ్ చేసి, బేబీని స్టెబిలైజ్ చేయడం అంటే ఆక్సిజనేషను, బీపీ, పల్స్, హార్ట్ రేట్ ఇవన్నీ స్టేబుల్గా చేసి తర్వాత ఎవరి డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఏపీ హైకోర్టు జస్టిస్ కిరణ్ మైమాండవ, డిఐజీ అమ్మిరెడ్డి, సినీ దర్శకుడు రవిబాబు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేను జనరల్గా ఏదైనా సినిమా అయిపోయిన తర్వాత తప్పకుండా వెంకటేశ్వర స్వామి గుడికి వస్తాను. ఇంతకుముందు తిరుపతి రెగ్యులర్గా వచ్చేవాడిని, సినిమా రిలీజ్ రోజు లేకపోతే రిలీజ్ ముందు రోజు. ఈ మధ్యన బద్దకించి హైదరాబాద్లోనే చిలుకూరు టెంపుల్కి వెళ్ళటం స్టార్ట్ చేశాను. లాస్ట్ 2-3 సినిమాలుగా, మరి అది కోవిడ్ వల్ల దేని వల్ల తెలియదు కానీ లాస్ట్ 2-3 సినిమాలుగా సినిమా అయిపోతుంది కానీ నేను అసలు టెంపుల్కి వెళ్ళటం తగ్గిపోయింది. ఇప్పుడు జస్ట్ లాస్ట్ మంత్ 2 సినిమాలు కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోతే మా ఇంట్లో మా ఆవిడ తిట్టింది అనమాట, నువ్వు ప్రతిసారి గుడికి వెళ్ళేవాడు ఇప్పుడు ఎందుకు మనం సరిపదా వెళ్దామని చెప్పేసి వచ్చి లక్కీగా మంచి దర్శనం జరిగింది. అది మాట. నెక్స్ట్ 2-3 సినిమాలు వస్తాయి కదా, వాషింగ్ మెషిన్ అని ఒక సినిమా వస్తుంది, రష్ అని ఒక సినిమా వస్తుంది,
ఇంకొక సినిమా పేరు పెట్టలేదు, ఇంకొక 3 సినిమాలు అన్నీ అయిపోయినాయి, వరుసనే ఉన్నాయి, అన్నీ ఒక్కోటి వస్తాయి. అవును, ఇంకోటి ఏమని అవును పార్ట్ 3 మరి అమ్మాయికి పెళ్ళైపోయింది కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.